సరిపోదా శనివారం మన ఎక్స్పెక్టేషన్స్ కి సరిపోయిందా లేదా అనేది మాట్లాడుకుందాం. మూవీ అనౌన్స్మెంట్ వచ్చి ప్రమోషనల్ మెటీరియల్ బయటకు వచ్చాక దీన్నందరూ ఒక సూపర్ హీరో ఫిలిం అనుకున్నారు. అదే హీరోకి శనివారం మాత్రమే పవర్స్ వస్తాయి అనుకున్నారు. కానీ ఎస్జే సూర్య గారు ఆపుకోలేక స్టోరీ లైన్ ఇంటర్వ్యూలో చెప్పేశారు. ఒక ఇంటర్వ్యూలో కాదు, వెళ్ళిన ప్రతి ఇంటర్వ్యూలో అదే ఎప్పుడో స్టార్ట్ చేశారు ఆయన. ఈ మూవీలో నాని గారు చాలా ఇంటర్వ్యూలో చెప్పాను, కానీ మంచి పాయింట్ ఎన్నిసార్లు చెప్తే ఓకే నేను చెప్తాను. ఇది కూడా ఒక రీజన్ కోసం నాని గారు అమ్మ బాబు చాలా యాంగ్రీ మ్యాన్ గా వస్తున్నారు, ఆయన యాంగ్రీని ఆపాలి, ఏం చెప్పి యాంగ్రీ చూపించకూడదు. ఆయన నాకు స్పాయిలర్స్ ఇవ్వకుండా సినిమా ఎలా ఉంది, వివేకాత్రేయ కంబ్యాక్ ఇచ్చినట్టేనా చూద్దాం. నా కమింగ్ టు ద స్టోరీ లైన్, శనివారం మాత్రమే కోపం చూపించే హీరోకి రోజంతా కోప్పడే ఒక తిక్క పోలీస్ ఎలా తగులుకున్నాడు, వీళ్ళిద్దరి మధ్య సోకులపాలెం అనే విలేజ్ ఎలా ఇన్వాల్వ్ అయ్యింది అన్నది సింపుల్ ప్లాట్. ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే రైటింగ్ అండ్ డైరెక్షన్ బై వివేకాత్రేయ. ఒక స్టోరీ లైన్ అనే కాదు, ఐడియాస్, స్క్రీన్ ప్లే అండ్ డైలాగ్స్ కుమ్మ అవతలేశాడు. క్వాలిటీ రైటింగ్ స్క్రీన్ మీద వర్క్ అవుతున్నప్పుడు వచ్చే మజా వేరే ఉంటుంది. తన ఫ్లేవర్ని ఎక్కడ ఎంత అవసరమో అంత ఇచ్చుకుంటూ నీట్ స్క్రీన్ ప్లే డిజైన్ చేశాడు. చూడ ముచ్చటగా ఉండింది చాలా వరకు. ఎస్పెషల్లీ నా ఇంట్రో సీక్వెన్స్, ఇంటర్వెల్ అండ్ మోస్ట్ సెకండ్ పార్ట్లో కిక్ అనేలా ఉంటాయి అవన్నీ. నాని ఇంట్రో అయితే టీఎఫ్ఐలో ఇంకా ఏ హీరో అయినా చేయగలడా అని డౌట్ వచ్చింది. చాలా అంటే చాలా యూనిక్గా అనిపించింది. ఇనిషియల్ పోర్షన్స్ నుంచే మంచి ఎమోషన్ బిల్డ్ అవుతుంది. చైల్డ్ టేకింగ్ పోర్షన్స్ చాలా బాగుంటాయి. ఇంటర్వెల్లో టేకింగ్ టాప్ నాచ్ ఉంటుంది. పప్ సీన్ ఒకటి ఉంటుంది. కూస్ బంప్స్ రాకపోతే సినిమా చూసే కామెంట్స్కి రండిరా చూసుకుందాం. ఫస్ట్ హాఫ్ టైం తీసుకున్నా అవి టైం బాంబ్స్ ప్లేస్ చేసినట్టు ప్లేస్ చేసి సెకండ్ హాఫ్ లో బ్లాస్ట్ అయ్యేలా పెట్టాడు. మొత్తానికి చాలా స్మార్ట్ గా రాసుకున్నాడు స్క్రీన్ ప్లేని. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ అందరికంటే ముందు చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటను కొట్టండి. నాని హిట్స్ అండ్ ఫ్లాప్స్ సరిపోయింది శనివారం ఏరియా వైజ్ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఎంత కలెక్ట్ చేయాలో అని ఒక వీడియో చేసాం, అది కూడా వెళ్ళి చూసేయండి. క్యారెక్టరైజేషన్స్ ఇన్ ద ఫిల్మ్ ఆర్ సూపర్. ప్రియాంక మోహన్ అండ్ సాయి కుమార్ గారి క్యారెక్టర్ స్ట్రాంగ్ గా రాసుకున్నారు. వివేక్ రైటింగ్ లో ఎప్పుడు స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉంటాయి, దీనిలో కూడా మంచి డీటెయిలింగ్ తో అది పుష్కలంగా కనబడుతుంది. నాని ప్రియాంక మోహన్ లవ్ ట్రాక్ లో ఫన్ మూమెంట్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. అవి కథకి కోర్ పార్ట్ అవ్వడం ఇంకొక మేజర్ ప్లస్ పాయింట్. అలాగే నాని అండ్ ఎస్జే సూర్య పర్ఫార్మెన్సెస్ ఆర్ ఐఫిస్ట్ అంతే. ఇద్దరు వాళ్ళ పర్ఫార్మెన్సెస్ తో స్క్రీన్ ని హోల్డ్ చేశారు. ఎస్జే సూర్య గారు యాజ్ యూజువల్ ఎర్రగొట్టేశారు. వేరియేషన్స్ అయితేనా అల్టిమేట్. ఇంటర్వెల్ అండ్ ఎమోషనల్ సీక్వెన్స్ లో ఇంప్రెస్ చేశాడు నాని. జేఎక్స్ బీజేఎం ఈజ్ అనదర్ హీరో ఆఫ్ ద ఫిలిం. కొన్ని ప్లేసెస్ లో లౌడ్ అనిపించిన మోస్ట్ పార్ట్ లో థియేటర్స్ తగలపడిపోతే అనే రేంజ్ లో ఉండింది. యాక్షన్ సీక్వెన్సెస్ లో చితక్కొట్టాడు. కమింగ్ టు ద యాక్షన్ సీక్వెన్సెస్ అవి కరెక్ట్ టైంకి పడతాయండి. ఇంటర్వెల్ యాక్షన్ సీక్వెన్స్ అండ్ సెకండ్ హాఫ్ పబ్ సీన్స్ ఆర్ హైలైట్ అంతే. సినిమాటోగ్రఫీ మీద మురళీజీ ఈజ్ ఎక్స్ట్రాడినరీగా ఉండింది. నైట్ షాట్స్ ని ఆయన క్యాప్చర్ చేసిన విధానం హైలైట్. రెడ్స్ అండ్ బ్లాక్స్ ని బ్యాలెన్స్ చేస్తూ పిక్చరైజ్ చేశారు, బట్ చాలా బాగుంది. ఇక నెగిటివ్స్ మాట్లాడుకుంటే పీ కమర్షియల్ సినిమా చూస్తామని ఎక్స్పెక్ట్ చేశా, కానీ మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ తో బయటకు వచ్చా. దీనికి మెయిన్ రీజన్ ఈస్ ఎమోషన్ టువర్డ్స్ ది క్లైమాక్స్. ఫస్ట్ హాఫ్ లో సోకులపాలెంకి నాని ఎంటర్ అయ్యే సీన్ కి స్ట్రాంగ్ ఎమోషనల్ రీజనింగ్ ఇస్తారు. ఆ ఎమోషనల్ కనెక్షన్ క్లైమాక్స్ వచ్చేసరికి డైల్యూట్ అయిపోతూ వచ్చింది. దీనికి తోడు ఒక ప్రిడిక్టబుల్ క్లైమాక్స్ కి మంచి ఐడియా ఉన్న హై ఇచ్చే యాక్షన్ సీక్వెన్స్ మిస్ అయింది. ఏదో రష్ చేసిన ఫీలింగ్ అయితే ఇచ్చింది అది. అలాగే ఫస్ట్ హాఫ్ లో సెటప్ కి టైం తీసుకుంటారు, ఓకే. చాలా వరకు సెకండ్ హాఫ్ లో పే ఆఫ్స్ ఉంటాయి. సెటప్ ఒకటి తర్వాత ఇంకొకటి అన్నట్టు రిపిటేటివ్ అనిపిస్తుంది. ఆ ఫీలింగ్ ని అవాయిడ్ చేసేలాగా స్క్రీన్ ప్లే స్లైట్ గా మార్చుంటే ఫస్ట్ హాఫ్ ఇంకా బెటర్ గా ఉండేది. లవ్ ట్రాక్ బాగున్నా ఇంపాక్ట్ అయితే తగ్గింది. వివేక్ లవ్ ట్రాక్ లో ఇంపాక్ట్ తగ్గడం ఫస్ట్ టైం ఇదే. ఎడిటింగ్ కుడ్ హ్యావ్ బీన్ బెటర్. అక్కడక్కడ డైలాగ్స్ లెంతీగా ఉన్నాయని తప్పితే ప్రీ క్లైమాక్స్ వరకు ఎంగేజింగ్ గానే ఉండింది. ఇలా ఉన్న సినిమాలో క్లైమాక్స్ టైంకి ఎమోషన్స్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ లో వర్క్ అవ్వకపోగా యాక్షన్ సీక్వెన్స్ లో కట్స్ అన్ని చాలా ఫాస్ట్ గా ఉండడంతో సడన్ గా అయిపోయిందని రష్డ్ ఫీలింగ్ అయితే ఇచ్చింది. నౌ కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, సాయి కుమార్ గారు స్టూడ్ అవుట్ విత్ సమ్ గుడ్ సీన్స్. అతిథి బాలన్ అండ్ అభిరామికి మంచి రోల్స్ పడ్డాయి. ఇంపార్టెంట్ సీన్స్ లో బాగా చేశారు. మురళీ శర్మ, సుబలేఖ సుధాకర్, అజయ్ ఘోష్ ఇలా చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మోస్ట్ రోల్స్ కి ఇంపార్టెన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఉండడంతో ఎక్కడ ఆడ్ గా అనిపించలేదు. విత్ ఎ గుడ్ ఫస్ట్ హాఫ్ అండ్ ఎక్సలెంట్ సెకండ్ హాఫ్, ఇట్స్ ఎ నాని వివేక్ సాలిడ్ కంబ్యాక్. సరిపోద్దా అని అడిగినట్టు ఎర్ర కొట్టారు. ఫ్యామిలీతో ఈ వీకెండ్ ఒక మంచి మ్యాటర్ ఉన్న కమర్షియల్ సినిమా చూసేయచ్చు. గో ఫర్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ ఫర్ యూ. బై.